హాయ్. ఈరోజు టాపిక్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. నీ సుప్త చేతన మనసుకున్న శక్తి. ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసి ఉంటాం. గెస్ వర్క్ చేయాల్సిన దగ్గర ఒక రెండు ఎలిమినేట్ చేసి ఉంటాం. మిగతా రెండింట్లో ఆ, ఈ రెండింట్లో ఏది పెడదాం అని అనుకొని ఫస్ట్ ఒకటి ఆలోచనకు వస్తుంది, ఇది పెడదామని. ఫస్ట్ చూసిన వెంటనే నీకు ఒక ఆప్షన్ మీద గురి ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ పరిపరి విధాలుగా ఆలోచించి చివరికి ఆన్సర్ పెట్టే టైంకి ఫస్ట్ అనుకున్నది కాకుండా వేరేదేదో పెట్టేస్తావు ఆప్షన్ ఆన్సర్గా. తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మళ్ళీ కీ పేపరు చూసుకుంటే నీకు ఫస్ట్ అనుకున్నది రైట్ అయి ఉంటుంది, నువ్వు తర్వాత పెట్టింది తప్పు అయి ఉంటుంది. లాజిక్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్, సబ్జెక్ట్ గట్టిగా చదివి ఉంటావు, కానీ ఎగ్జామ్ డైరెక్ట్గా రాలేదు. ఇండైరెక్ట్గా ఎగ్జామ్లో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆ కాన్సెప్ట్ను టచ్ చేస్తూ ఆ కాన్సెప్ట్ అప్లికేషను లేదంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీద ఇన్ఫరెన్సెస్ అనమాట. అంటే నువ్వు చదివిన తర్వాత దాని నుంచి అప్లికేషన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అప్పుడు నీకు ఫస్ట్ టైం ఏదైతే అనిపించి ఉంటుందో మ్యాక్సిమము నువ్వు, ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో ఆ టాపిక్, కాన్సెప్ట్ నువ్వు చదువున్నావు కాబట్టి గట్టిగా నీకు ఫస్ట్ టైం ఏదైతే అనిపించి ఉంటుందో దానికి వెళ్ళొచ్చు అనమాట. కానీ మనం సెకండ్ టైం, థర్డ్ టైం ఆలోచించినప్పుడు మన మీద మనకు డౌట్ వచ్చి ఆ ఫస్ట్ ఆన్సర్ని కాదనుకొని వేరే ఆన్సర్ పెడతాం అన్నమాట. అందుకే ఈరోజు కాన్సెప్ట్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. నువ్వు గట్టిగా చదివిన టాపిక్లో నీకు నమ్మకం లేకపోయినా నీ సుప్త చేతన మనసు అంటే నీ సబ్కాన్షియస్ మైండ్కి నమ్మకం ఉంటుంది. కాబట్టి నీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్ము.